Hello friends, welcome to my video. This video is sponsored by Buy Mode shopping app. Buy Mode e-shopping application is one of the online shopping app. Thank you. అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. వేలాదిగా హాజరైన భక్తులందరికీ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం, ముత్యంతో కూడిన తలంబ్రాల పంపిణీ. ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా హాజరైన భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. రాముల వారి కళ్యాణానికి సంబంధించి సీతమ్మ వారి కోరికను శాస్త్రరీత్యా తెలిపే కాంత కోరిక కార్యక్రమాన్ని 6 గంటలకు వేదిక మీద అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామునికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌరవనీయ ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ఎం నాయుడు, ఈవో శ్రీ జె శ్యామలారావు, టీటీడీ బోర్డు సభ్యులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సీఎంకి శేషవస్త్రం అందించి వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు ఒంటిమిట్ట రాములవారి చిత్రపటం అందజేశారు. రాత్రి 7 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమైంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ, లోక కళ్యాణం కోసం సంకల్పం చేయించారు. కళ్యాణంలోని పదార్థాలన్నీ భగవంతునిమయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహించారు. ఆ తరువాత రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, వరప్రేసనం, మధుపర్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరలను చదివారు. రాముల వారి వంశస్వరూపాన్ని స్తుతించారు. అగ్ని ప్రతిష్టాపన తరువాత సీతారాముల తల మీద జీలకర్ర బెల్లం ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుక నిర్వహించారు. తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠించి మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోపణం చేపట్టారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కళ్యాణ ఘట్టం పూర్తయింది. వైభవంగా శ్రీ సీతారాముల ఉత్సవాల శోభాయాత్ర. స్వామివారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర ఆలయం నుండి కళ్యాణ వేదిక వరకు వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్ర వేడుకగా సాగింది. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులకు అభయమిచ్చారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహన సేవలో గజేంద్రుడు రాముల వారిని వహించినట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామి కృపకు పాత్రులు కాగలరు. గజవాహనంపై శ్రీ సీతారాములు, అశ్వవాహనంపై శ్రీ కోదండరామస్వామి దర్శనం. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. వాహన సేవ ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అశ్వవాహనం అధిష్ఠించి భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు. తన నామ సంకీర్తనతో కలిదోషాలకు దూరంగా ఉండమని ప్రబోధిస్తున్నారు. మాట ఎల్లవేళలా నిలబెట్టుకోవటం, ధర్మబద్ధత, పితృభక్తి, ఏకపత్ని వ్రతం ఇవి ఆ రామచంద్రుని పరిపూర్ణ అవతారమూర్తిగా నిలబెట్టాయి. ఆయన అధిరోహించిన రథం మానవులకు ధర్మ పథాన్ని చూపే చుక్కాని. నవమి నాడు జనించిన రామచంద్రుడు
నవరస నాయకుడు. శాంతంలో ఆయన సముద్ర గంభీరమూర్తి. వీరోచితంగా అసుర సంహారం చేసిన, కరుణతో జటాయువుకు మోక్షం ప్రసాదించిన, బీభత్స కెరటాల కడలిపై రౌద్ర రూపంలో గారది కట్టిన ఆ సీతమ్మ తల్లి కోసమే. ఆ సీతమ్మ ఆయన శృంగార రూపాన్ని చూసి పులకితురాలవుతుంది. మండు వేసవిలో ఆదర్శ దంపతుల సుందర జలవిహార దర్శనం భక్తులకు పన్నీటి జల్లుల సదృశం. వారి బాంధవ్యం అలౌకికం, అభౌతికం, యుగయుగాలకు ఆదర్శం. అయినా ప్రతి చోట ప్రతి ఏటా ఆ పెళ్లి కూతురు ఆ స్వామిని చూసినంతనే సిగ్గుల మొలకగా తలవంచుతుంది. ఆమె సిగ్గుల శృంగారం ఆ స్వామిని ఎల్లప్పుడూ పరవశానికి గురిచేస్తుంది. యుగయుగాలుగా ప్రేమైకమూర్తులైన చిరు పరిహాసాలాడుకోవడం వారికి ఓ వినోదం. శ్రీ సీతారామ కళ్యాణ ఎదుర్కోలు వేడుకలు భక్తులకు వేసవిలో చిరుజల్లులు. ఆ సీతారాముల కళ్యాణం కమనీయం. ఆ కమనీయమైన ఆ కళ్యాణ దృశ్యాలను వీక్షించే అవకాశం మన జన్మజన్మల సుకృతం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.